నమస్కరిస్తూ విశ్వేశ్వర గారు రైట్ వీడియో అయితే చూస్తున్నాం కదా, వీళ్ళిద్దరూ కూడా ఎవరైనా నెటిజన్స్ వాళ్ళపైన నెగిటివ్ గా మాట్లాడినా లేకపోతే నెగిటివ్ గా ఇవాళ మీడియా థంబ్నెయిల్స్ పెట్టినా నెగిటివ్ గా ఎవరు డిస్కస్ చేసినా సరే మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాము, ప్రాణాలతో మేము ఉండం, ఇంకా మేమే మీకు బరువైపోయామా అని చెప్పి వీళ్ళు మాట్లాడిన తీరు మీరు ఏ విధంగా చూస్తారు? ఈ ఆత్మార్పణం అన్న దానిపైన ఏమంటారు మీరు? అమ్మా, సనాతన ధర్మం అని చెప్పి వచ్చింది వాడే, ఎవడు రమ్మన్నాడు? గో సంరక్షణ చేస్తాను వచ్చింది వాడే, ఎవడు రమ్మన్నాడు? ఆడపిల్లల్ని మర్యాదగా ఉండదు సరిగ్గా చూడకపోతే అన్నాడు, ఎవడు రమ్మన్నాడు? అన్నీ చెప్పింది వాడే. పైగా ఆ వర్షనీకి వాళ్ళలో జెన్యూనిటీ కనపడింది. ఇక్కడ విషయం ఏంటంటే వీడి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలిసి సడన్ గా మీడియా ముందుకు వచ్చి సొల్లంతా చెప్తే ఇంటానికి ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకోలేరు. నువ్వు ఆత్మార్పణ ఆత్మార్పణ చేసుకోరా, ఎవడికి నష్టము? దేశానికి ఏమన్నా నష్టమా? రాష్ట్రానికి ఏమన్నా నష్టమా? కాకపోతే నీతో పాటు ఆ అమ్మాయి కూడా ఆత్మార్పణ చేసుకుంది అని ఒక చిన్న బాధ అంతే. నువ్వు చస్తే చావు. ఎన్నిసార్లు చెప్తావు నేను చస్తా అని? చచ్చేవాడు ఎప్పుడు చెప్పి చావడు. నేను ఈ సరిహద్దులకే రాను అని చెప్పావు కదా, నువ్వు ఎక్కడల్లా వస్తావు? భారతదేశం మొత్తం పోలీసులు ఉంటారు. నువ్వేదో అతి తెలివిగా మాట్లాడుతున్నానని మాట్లాడుకో. అయితే గురుగారు ఇది కేవలం బ్లాక్ మెయిల్ చేయడానికి మాత్రమే ఇలాంటి వీడియో రిలీజ్ చేశాడు అనుకోవచ్చా? అందరికి కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకోవచ్చా? 100% బ్లాక్ మెయిలేనమ్మా. అంతకు ముందు ఎన్నిసార్లు చెప్పలా ఆత్మార్పణని? శ్రీకాళహస్తిలో చెప్పాడు, ఇంకో చోట చెప్పాడు. చెప్పేవాడు ఎప్పుడు చెప్పిసావాడు. ఆ తర్వాత విషయం ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు వీడి వెనకాలన్నటువంటిది ఎవరు పెద్దలున్నారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక జడ్జి గారు అయితే బెంగళూరులో ఉన్నారని వాడే చెప్పాడు. ఇంకో జడ్జి గారు కూడా ఉన్నారని నా అనుమానం. నువ్వు చస్తా ఎవరిని బెదిరిస్తావురా గాలిముండా కొడక? తమాషాలు ఆడుతున్నావా? ఇటువైపు రావా? కేదార్నాథ్ లో ఉంటావా? అదే మొన్నటి వరకు కూడా తను చెప్పడం జరిగింది, నేను తెలంగాణ వస్తాను, తన పైన ఉన్న కేసులకి సంబంధించి నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాను అని నిన్నటి వరకు చెప్పిన వ్యక్తి ఈ రోజు నేను అటు ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ నేను రాను, నేను ఇంక ఇక్కడే ఉంటాను, మీరెవరు మా జోలికి రావద్దని చెప్తున్నాడు. అబ్బా, మీకు పాయింట్ అర్థం కావట్లా. చట్టాలను తిట్టాడు, న్యాయస్థానాలను తిట్టాడు, డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టాడు. ఏ మీడియా అయితే వాడిని హైప్ చేసిందో ఆ మీడియా వాళ్ళని కూడా ఫోన్ చేసి కత్తులతో చంపేస్తా అన్నాడు. వాడి పక్కన ఎవడో గొట్టంగాడు ఉన్నాడు, వాడి శిష్యుడు, వాడు ఫోన్లో మాట్లాడటం. ఈడికే గతి లేదు. ఒరే దొంగనా కొడక, నీ నాటకాలు చాలా చూసా. ఫస్ట్ ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా ఇను. నువ్వు ఎవరికి ఫోన్లు చేసి డబ్బులు ఆఫర్ చేశావో నాకు తెలుసు. నీ వెనకాల ఏ రాజకీయ నాయకులు ఉన్నారో నాకు తెలుసు. నీ వెనకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరున్నారో నాకు తెలుసు. ఇవన్నీ నేను హైదరాబాద్ వచ్చి విత్ ప్రూఫ్స్ తో ప్రెస్ మీట్ పెడతా. మొత్తం కూడా గురుగారు అంటే మీరు మొత్తం కూడా సేకరిస్తున్నారా వివరాలన్నీ? అంటే ఏ పొలిటీషియన్ ఉన్నాడు లేకపోతే డిపార్ట్మెంట్ లో ఎవరు ఉన్నారు అని చెప్పి, ఇటు లాయర్స్ కానీ లేకపోతే జడ్జిలు కానీ ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు మొత్తం కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్యాదర్ చేస్తున్నారా? మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 60% ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడైతే నేను రివీల్ చేయదలుచుకోలేదు, మీడియా ముందుకి కూడా రాను. ఇవన్నీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి అందజేస్తాను. తర్వాత మీడియాకు వస్తా. ముందరే మీడియాకు వస్తే ఈ ముండా కొడుకు వేసే నాటకాలు ఏంటో నాకు బాగా తెలుసు. ఇక్కడ పాయింట్ అది కాదమ్మా. నేను ఒక మాట మాట్లాడతాను, దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. విశాఖపట్నంలో ఒక గురువు ఉన్నాడు, ఆయన గురువు అని నేను అనను, ఆయన పేరు యోగి ప్రభాకర్. యోగి ప్రభాకర్ గారు గతంలో కూడా మాట్లాడారు కదండి, గతంలో ఈయనకి బట్టలు కప్పడం కావచ్చు అన్ని అతను గురువు అని చెప్పాడు. ఒక్క నిమిషం తల్లి. ఈ యోగి ప్రభాకర్ గారు వీడిని తీసుకెళ్లి బట్టలు కప్పి వీడు అఘోరావాడు, వీడు తోపు తురుము, వీడంత గొప్పవాడు లేడు అని మీడియాకి చెప్తే ప్రస్తుతం చిన్న చిన్న సాధనలు చేసుకునే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో ఆలోచించండి. ఆయన చెప్పిన దానికి నమ్మి ఈ ముండా కొడుకు దగ్గరికి వెళ్తే వీడికి ఏమొచ్చు? ఒక పాయింట్. రెండు,
అదే యోగి ప్రభాకర్ గారు హిమాలయాల్లో గురువులందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నాం, ఇంకా నయం హిమాలయాల్లో పెట్టుకున్నాం అన్నాడు, మేఘాల్లో పెట్టుకున్నాం అలా మీటింగు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎవరిని తీసుకురాకూడదు అని ఓ గొప్ప విషయాన్ని కనిపెట్టినట్టు చెప్పాడు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏ పని చెయ్యకూడదని నువ్వు చెప్పేదేంటి? భగవంతుడే చెప్పాడు. ఏం సందేశం ఇస్తున్నారు? ఇకపోతే